హారిక, నువ్వింకా భోంచేయలేదని తెలిసింది. అందుకే నీకోసం భోజనం తీసుకొచ్చాను. నన్ను చుట్టుముట్టిన ఆలోచనలు నా ఆకలిని చంపేశాయి తరుణ్. అందుకే భోంచేయాలనిపించలేదు. అలా అనుకు హారిక. అందరి క్షేమం కోరే అమ్మ ఆకలితో ఉండకూడదు. అందుకే ముందు భోంచేయి. తప్పేమీ లేదు, ఒప్పేమీ లేదు ఈ త్యాగాలలో. వీడింది ప్రేమే, వెంటుంది ప్రేమే ఈ మౌనాలలో. ఒక్క ప్రేమ గెలవాల. తరుణ్, నువ్వు తిన్నావా? నువ్వు తినలేదని తెలిసి నేను కూడా తినలేదు హారిక. నీ ఆలోచనలు నీ ఆకలిని నీకు తెలియకుండా చేశాయి. నీ ఆకలి నేను నా ఆకలిని మర్చిపోయేలా చేసింది. మురారి గురించి బాధపడుకు హారిక. మరో తల్లి కోసం నీ కన్న బిడ్డని సైతం త్యాగం చేసిన నీకు భగవంతుడు అన్యాయం చేయడు. త్వరలోనే నువ్వు తల్లివవుతావు, అమ్మా అని పిలిపించుకుంటావు. రేపే మనం హాస్పిటల్కి వెళ్ళి అన్ని టెస్టులు చేయించుకుందాం. ఏదైనా అవసరమైతే మెడికేషన్ తీసుకుందాం. అలాగే తిను. మేడం మిమ్మల్ని రమ్మంటున్నారు. హారిక, నువ్విక్కడ కూర్చో. నేను వెళ్ళి రమాదేవి గారితో మాట్లాడొస్తాను. అలాగే తరుణ్. నమస్కారం రమాదేవి గారు. తరుణ్ గారు మీరా? రండి కూర్చోండి. మిమ్మల్ని కలిసి చాలా రోజులైంది తరుణ్ గారు. చెప్పండి, ఏంటిలా వచ్చారు? అంటే అది... అవును తరుణ్ గారు, అప్పుడు నా దగ్గర మీ బాబును కనుక్కోడానికి డీటెయిల్స్ తీసుకెళ్లారు కదా. ఇంతకీ మీ బాబు దొరికాడా? దొరికాడు డాక్టర్. అవునా? చాలా గుడ్ న్యూస్ చెప్పారు తరుణ్ గారు. మొత్తానికి మీరు మీ బాబు కోసం పడ్డ ఆవేదనకి చివరికి ఫలితం దక్కిందన్నమాట. అవును డాక్టర్. నాకు తెలిసి హారిక గారు కూడా చాలా సంతోషంగా ఉండుంటారు కదూ. ఏంటి తరుణ్ గారు అలా మౌనంగా ఉన్నారు? ఏమైంది? ఏదైనా కేసు విషయంలో మా హాస్పిటల్కొచ్చిన మీకు ఏదైనా ఇబ్బంది ఎదురైందా? అదేంటో చెప్పండి, నేను మాట్లాడతాను. లేదు రమాదేవి గారు, నేను కేసు విషయంలో మిమ్మల్ని కలవడానికి రాలేదు. మరి? నా భార్య హారిక మళ్ళీ అమ్మ అవ్వడానికి కావలసిన టెస్టులు చేయించడానికొచ్చాను. అవునా? మరి ఆ విషయం చెప్పడానికి అంతలా ఆలోచిస్తున్నారెందుకు? ఇంతకీ హారిక గారిక్కడికొచ్చారా? వచ్చిందండి. హారిక గారొచ్చారంటే మీ బాబు కూడా వచ్చుంటాడు కదా. అయితే పదండి, నాకు మీ బాబును ఒకసారి చూడాలనుంది. రమాదేవి గారు, బాబు లేడు రమాదేవి గారు. అందుకే తను మళ్ళీ అమ్మ అవ్వాలని టెస్టులు చేయించుకోవడానికి ఇక్కడికొచ్చింది. అదేంటి, ఇంతకు ముందే కదా బాబు దొరికాడని చెప్పారు, ఇప్పుడు లేడు అంటున్నారు? అవును రమాదేవి గారు,
ఇన్ని రోజులుగా మా బాబు ఎవరి దగ్గర అయితే పెరిగాడో ఆ తల్లి ప్రేమ చూసి మా బాబుని ఆ తల్లికే త్యాగం చేసింది హారిక. అందుకే తను మళ్ళీ అమ్మ అవ్వాలనుకుంటుంది. దానికి సంబంధించిన టెస్టుల కోసం ఇక్కడికొచ్చాం. హారిక, రమాదేవి గారు రమ్మంటున్నారు. సరే. హలో డాక్టర్. హాయ్ హారిక గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరెలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. రండి, ఇలా వచ్చి పడుకోండి. అలాగే. తరుణ్ గారు, ఆ. హారిక గారిని చెక్ చేసి కొన్ని టెస్టులు చేశాను. ఆ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాక ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం ఎలా ముందుకు వెళ్లాలో చెప్తాను. అలాగే డాక్టర్. ఓకే అండి. హారిక, పద. అయ్యో వదలండి. నిషా ఎక్కడున్నావు? కిరణ్, నిషా రా. కిరణ్, నిషా వదలండి. అమ్మ నిషా, అలా చేయకూడదమ్మా. నువ్వు అసలే ఒట్టి మనిషివి కూడా కాదు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నన్ను వదలండి. చెప్పు నిషాకి. వదలండి. నిషా, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నన్ను వదలండి. వదలండి. నన్ను వదలండి. డాక్టర్, మా అమ్మాయి పరిస్థితి ఏంటి? చూడండి స్వర్ణ గారు, ఏ క్షణంలో అయినా మీ అమ్మాయికి డెలివరీ కావచ్చు. కానీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీ కూతురు ఇలా అల్లరి చేయడం తనకే కాదు, తన కడుపులో ఉన్న బిడ్డకు కూడా ప్రమాదం. అందుకే నిషాని మీరే ఎలాగైనా కంట్రోల్ చేయాలి. డాక్టర్, ప్రమాదంలోకి నెట్టడం గాని ప్రమాదంలో పడ్డం గాని నాకు చాలా సరదా. నన్ను కాదన్న కిరణ్ని కూడా అలానే ప్రమాదంలోకి తోసేసి అతని భార్యని అతనికి దూరం చేశా. అందుకే మీరు నా గురించి ఏం భయపడకండి. నన్ను వదలండి. వదలండి. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నన్ను వదలండి. ఏంటండి మనకి కర్మ? నా కూతురు ఏం పాపం చేసిందని దానికి గతి పట్టింది. మనకున్న ఒక్కగానొక్క కూతుర్ని ఇలాంటి పరిస్థితిలో చూశాక అసలు దీనంతటికీ కారణమే నా కిరణ్ గాణ్ణి నేను ప్రశాంతంగా బతకనివ్వను. ఒకప్పుడు వాడి మీద పగ తీర్చుకోవాలనుకుంటే నిషా అడ్డుపడింది. కానీ మళ్ళీ ఇప్పుడు పగ తీర్చుకునే రోజులొచ్చాయని నమ్ముతున్నాను. అందుకే ఈసారి ఎలాగైనా వాడి ప్రాణాలు గాల్లో కలిసేలా చేసి ఆ గాలి నిషాకి శ్వాసలా పంపిస్తాను. చూడు శ్రీనివాస్ సార్, ఈ కేసు విషయంలో ధైర్యంగా వచ్చి సాక్ష్యం చెప్పిన ఆ అమ్మాయిని మనం ఎలాగైనా ప్రొటెక్ట్ చేయాలి. లేదంటే జనాల డబ్బుని తన డబ్బుగా మార్చుకున్న ఆ కార్పొరేటర్ చట్టం నుంచి ఈజీగా తప్పించుకుంటాడు. అలా జరిగితే
సమాజంలో ధర్మాన్ని నిలబెట్టాల్సిన మనం తలదించుకోవాల్సి వస్తుంది. అందుకే ఆ కార్పొరేటర్ చేసిన మోసాలన్నింటినీ బయటపెట్టి చట్టం ముందు అందరూ ఒక్కటే అని తెలిసేలా చేయాలి. అలాగే సార్, ఈ కేసు ఫినిష్ అయ్యే వరకు ఆ అమ్మాయికి సెక్యూరిటీ ఏర్పాటు చేస్తాను. వస్తాను సార్. రమాదేవి గారు చెప్పండి. తరుణ్ గారు, హారిక గారి రిపోర్ట్స్ వచ్చాయి. మీరేమనుకోనంటే అర్జెంటుగా ఇప్పుడు హాస్పిటల్కి రాగలుగుతారా? ఏమైంది డాక్టర్? ఏదైనా కాంప్లికేషన్ ఉందా? ముందు మీరొకసారి హాస్పిటల్కి తొందరగా రండి. ఇక్కడికి వచ్చాక నేను మీకు పూర్తి డీటెయిల్స్ చెప్తాను. వస్తాను డాక్టర్. డాక్టర్. తరుణ్ గారు, కూర్చోండి. ఏం డాక్టర్ అర్జెంట్గా రమ్మన్నారు? ఏదైనా ప్రాబ్లమా? అవును తరుణ్ గారు, చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. నేను కూడా దాన్ని ఊహించలేదు. మీ మాటలు వింటుంటే నాకేదో భయంగా ఉంది. ఇంతకీ ప్రాబ్లం ఏంటి డాక్టర్? ఈ విషయం చెప్పడానికి నాకు చాలా బాధగా ఉంది తరుణ్ గారు, కానీ చెప్పక తప్పడం లేదు. అదేంటంటే ఇంక జీవితంలో హారిక గారికి పిల్లలు పుట్టరు. ఇంక జీవితంలో హారిక గారికి పిల్లలు పుట్టరు. ఇంక జీవితంలో హారిక గారికి ఏంటి డాక్టర్ మీరనేది? మీరు విన్నది నిజమే తరుణ్ గారు. హారిక గారికి ఎప్పటికీ పిల్లలు పుట్టరు. ఏంటి మీరు చెప్పేది? తనకి పిల్లలు ఎందుకు పుట్టరు? ప్రాబ్లం ఏంటి? తరుణ్ గారు, కడుపులో ఉన్నప్పుడు తన గుండె చప్పుడు విన్న నేను నా బిడ్డ నా నుంచి దూరమైన క్షణం నుండి ఆ బాధను తట్టుకోలేకపోయాను. ఆ ప్రాణం మన మధ్య ఉంటే ఇప్పుడు ఇక్కడ సందడిగా ఉండేది. ఆ పుచ్చి చేతులతో మీ వేలిని పట్టుకుని అడుగులు వేసేవాడు. వాడు మన మధ్య లేకపోయినా మన ప్రతి శ్వాసలో ఉన్నాడు. ఏ రోజుకైనా మళ్ళీ వాడు మన కడుపులో పుడతాడు. ఇంక జీవితంలో హారిక గారికి పిల్లలు పుట్టరు. హలో, చెప్పు హారిక. ఎక్కడున్నావు తరుణ్? ఒక కేసు మీద బయటకొచ్చాను. పర్లేదు, చెప్పు హారిక. ఏం లేదు తరుణ్,
డాక్టర్ రమాదేవి గారికి కాల్ చేసి టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాయో లేదో ఒకసారి అడగమని చెప్పడానికి కాల్ చేశాను. అవునా? నేను ఇప్పుడే కాల్ చేసి రిపోర్ట్స్ గురించి కనుక్కుంటాను. అలాగే తరుణ్. ఇప్పుడు ఏం చేయాలి? హారికకు పిల్లలు పుట్టరు అన్న ఈ నిజాన్ని తన దగ్గర ఎలా దాచాలి? చెప్పండి. ఈరోజు మనం ఫ్యామిలీ కోర్టుకు వెళ్ళాలి. ఆ విషయం నీకు గుర్తుందో లేదో అని కనుక్కోవడానికి కాల్ చేశాను. గుర్తుంది. నేను అక్కడికే బయలుదేరుతున్నాను. సరే అయితే. ఎవర్రా మీరు? రైట్. సడన్గా నా పైన అటాక్ జరగడం ఏంటి? అసలు ఇది ఎవరు చేసుంటారు? నా పైన అంత కోపం, ద్వేషం, పగ ఎవరికున్నాయి? నేను ఈ మధ్యకాలంలో ఎవరితోనూ మనస్పర్ధలు పెట్టుకోలేదు. అయినా అటాక్ చేయించారంటే నా పైన ఎప్పటి నుంచో పగున్న వాళ్ళే చేయించుంటారు. ఇంక జీవితంలో హారిక గారికి పిల్లలు పుట్టరు. మీరు విన్నది నిజమే తరుణ్ గారు. హారిక గారికి ఎప్పటికీ పిల్లలు పుట్టరు. తరుణ్, ఏంటి తరుణ్, ఏదో కేసు విషయంలో బయటున్నాను అన్నావు కదా, మళ్ళీ ఇంతలోనే ఇంటికెలా వచ్చేసావు? అది చిన్న కేసు హారిక, క్లియర్ అయిపోయింది. అందుకే వెంటనే ఇంటికి తిరిగి వచ్చాను. సరే కూర్చో, నేను కాఫీ తీసుకొని వస్తాను. అవును తరుణ్, రమాదేవి గారి హాస్పిటల్కి ఫోన్ చేసి రిపోర్ట్స్ గురించి కనుక్కోమన్నాను. కనుక్కున్నావా? తరుణ్, నిన్నే అడుగుతున్నాను. హాస్పిటల్కి ఫోన్ చేసి రిపోర్ట్స్ గురించి కనుక్కున్నావా? కనుక్కున్నాను హారిక, కానీ ఏంటి? అసలు హాస్పిటల్లో ఏం జరిగింది? అదే
నీకెలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను హారిక. నీ మాటలు వింటుంటే చాలా కంగారుగా ఉంది. అసలు ఏం జరిగిందో చెప్పు. ఏం లేదు హారిక, హాస్పిటల్లో ఒక చిన్న పొరపాటు జరిగిందంట. అదేంటంటే టెస్ట్ చేయడానికి తీసుకున్న నీ శాంపిల్స్ అన్నీ ఓల్డ్ శాంపిల్స్ అనుకుని క్లీనింగ్ స్టాఫ్ వాటిని అక్కడి నుంచి రిమూవ్ చేశారంట. అందుకే ఇంకా ఏ రిపోర్ట్స్ రాలేదు. అంతేకాదు, అక్కడ అలా జరగడంతో హారికని తీసుకుని ఇంకొకసారి చెకప్ చేయించుకోవడానికి రమ్మని రమాదేవి గారు చెప్పారు. ఆ విషయం నీకెలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. అయ్యో తరుణ్, ఇంత చిన్న విషయానికి అంత టెన్షన్ పడాలా? శాంపిల్సే కదా, ఇంకోసారి ఇద్దాం. లేదు హారిక, మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడు ఆ రమాదేవి హాస్పిటల్ వైపు మనం వెళ్ళకూడదు. ఎందుకంటే ప్రతిసారి నీ విషయంలో వాళ్ళు ఏదో ఒక తప్పు చేస్తూనే ఉన్నారు. అప్పుడేమో బిడ్డల్ని మార్చేశారు, ఇప్పుడేమో శాంపిల్స్ని పడేశారు. అందుకే ఈసారి నేను సిటీలో ఉన్న బెస్ట్ హాస్పిటల్ ఏంటో కనుక్కుని నిన్నక్కడికి తీసుకుని వెళ్తాను. సరేనా? అలాగే తరుణ్, నువ్వు చెప్పినట్టుగా మనం కొత్త హాస్పిటల్కి వెళ్దాం. కిరణ్ చెప్పినట్టు అది యాక్సిడెంట్ కాదు షా. ఒక పథకం ప్రకారం ఎవరో కావాలని అటాక్ చేసి వాణ్ణి చంపాలని వేసిన ప్లాన్.